హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. లవ్ యువర్ సెల్ఫ్. నిజానికి విశ్వం మనం ప్రతిబింబం అనేది చూసుకుంటూ మొదలు పెడితే విశ్వం ఎవరో కాదు, మనమే. ఈ మాట మీరు చెప్పినప్పటి నుంచి కూడా మనల్ని మనం ఎంతవరకు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాము, మనల్ని మనం ఎంతవరకు లవ్ చేస్తూ ఉన్నాము, మన అవసరాల మీద, మన ఆశల మీద మనం ఎంత వర్క్ చేస్తున్నాము అనే దానిపై మనం ఆలోచించడం మొదలు పెడితే, ఇప్పుడున్న కాలంలో నిజంగా మన గురించి మనం ఆలోచించట్లేదు, మనల్ని మనం లవ్ చేయట్లేదు, మనకు సంబంధించి మనం ఏది తీసుకోవట్లేదు డెసిషన్ ఏది కూడా. ఒక ర్యాట్ రేస్లో పడిపోయి అలా పరిగెడుతూ ఉన్నాం అందరం కూడా. పొద్దున లేగాలి, పనికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, ఈవినింగ్ రావాలి, టీవీ చూడాలి, ఫోన్ చూడాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ రిపీట్. సో ఈ అసలు కాన్సెప్ట్ ఏదైతే విశ్వం చెప్తూ ఉందో ప్రతిబింబంగా, దాన్ని మర్చిపోయారు అందరూ. దాన్ని తిరిగి గుర్తు చేసుకోవాలి, దాన్ని తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. చేసినట్లయితే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చూడవచ్చు? విల్ డీకోడ్ ది సబ్జెక్ట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. ఈ బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లవ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఇదే ఎపిసోడ్ గురించి మాట్లాడితే ఇట్ హిట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఇక్కడ మీరందరూ శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతా ఉన్నారో, మెజారిటీ ఆఫ్ ఫోకస్ దేని మీద గెలిపిందో తెలుసా? మనీ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, ఆర్ ఎల్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఎల్స్, ఏదో ఒక దాని మీద వెళ్ళింది. అసలు ఈ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ? అసలు స్టార్టింగ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? ఈ సబ్జెక్ట్ని మేము లైఫ్లో ఆచరణలో పెడదాం అనుకుంటా ఉన్నాం, ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. బేస్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రేమ. లవ్. లవ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. లవ్ ఈజ్ ఎటర్నల్. లవ్ ఈజ్ డివైన్ పవర్. లవ్ ఈజ్ డివైన్ ఎనర్జీ. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నాము అంటే భగవంతుడి యొక్క ప్రేమను పొందాకే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతాము. విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే విశ్వం యొక్క ప్రేమను పొందిన తర్వాతే విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. డబ్బు మన దగ్గర నిలబడాలి అంటే డబ్బు మనల్ని ఇష్టపడితేనే, డబ్బు మనల్ని ప్రేమిస్తేనే, మన ఎమోషన్ మనీకి అర్థమైతేనే మనీ మన దగ్గర నిలబడుతుంది. బట్ ఈ బేస్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. మీరు అన్నారు బికాస్ ఆఫ్ దిస్ ర్యాట్ రేస్. ఇంకా కెరియర్ పరంగా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వీటి మీద ఫోకస్ ఉంది. కానీ ఈ రోజుల్లో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఇలాంటివి మర్చిపోయి ఉన్నాం. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. టెక్నాలజీ పెరుగుతున్నంత ఫాస్ట్గా మనం గ్రో అవుతూ ఉన్నాం. బట్ బీజాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఎస్ఆర్నో ఈ రోజుల్లో ల్యాకింగ్ ఏదైనా ఉంది అంటే ట్రూ లవ్. లవ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. ట్రూ లవ్ ఈరోజు చాలామందికి ల్యాకింగ్. ఐ డోంట్ నో వై ఐఎమ్ గెటింగ్ టీయర్స్ యాక్చువల్లీ. అది అంతే. యూనివర్స్ ముందు మీరు ఎవరినైనా లవ్ చేద్దాము అనుకుంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ ద యూనివర్స్, అండ్ యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకు అంటే అనంత విశ్వమే మన లవింగ్ పేరెంట్. అనంత విశ్వమే మన లవింగ్ పార్ట్నర్. మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అన్నా విశ్వం యొక్క ఆశీర్వాదాలే, పాతాలోనికి వెళ్ళిపోవాలి అన్నా విశ్వం యొక్క ఆశీర్వాదాలే. అండ్ హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఆచరణలో పెడుతున్న వాళ్ళకి ముఖ్యంగా చెప్తా ఉన్నా, లవ్ అన్న వర్డ్ మీద ముందు డిగ్రీలు పిహెచ్డీలు చేయండి ఫస్ట్. దాన్ని మనం డీకోడ్ చేయగలిగితే, ద కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద లవ్, దానిని మనం డీకోడ్ చేయగలిగితే యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది, బట్ మీ కొరకు విశ్వానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఎస్ఆర్ను మీకు కొన్ని గోల్స్ ఉంటాయి, బట్ లోక కళ్యాణం కొరకు మీరు కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి భగవంతుడికి, విశ్వానికి మీ పైన కొన్ని గోల్స్ ఉంటాయి. దట్ ఈజ్ ద పర్పస్. దట్ ఈజ్ యువర్ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్స్. వీటన్నిటికీ ఏంటి బీజం అంటే లవ్. ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ, చేతులు జోడించి చెప్తా ఉన్నా, ఒక ఆవేదనతో చెప్తా ఉన్నా. ఎందుకు అంటే సబ్జెక్ట్ని ఫాలో అయ్యాక కూడా దేహి అనే డబ్బుల కొరకు ఆలోచిస్తూ ఉన్నారు. 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ రోజుల్లో మేకింగ్ మనీ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్. సోర్సెస్ లేవా? ఎడార్లో బ్రతుకుతా ఉన్నామా? లేదు కదా. టెక్నాలజీ మారుతూ ఉంది.
బట్ కన్వెన్షనల్ థింకింగ్నే పట్టుకుంటూ యంగ్స్టర్స్ అందరూ వాళ్ళ జీవితాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఇన్వైటింగ్ మీ అందరికీ, మేజర్ ప్రోగ్రామ్స్ ఇన్లైన్ అయి ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ దిస్ సబ్జెక్ట్, యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్, ఒక 10 to 15 వీడియోస్ అట్ ఏ స్ట్రెచ్ కూర్చొని చూడండి. ఓనామాలు అర్థమైతే ఏంటి విశ్వదర్శనం, ఏంటి విశ్వజ్ఞానం, వాట్ ఈస్ ద స్పిరిచువల్ సైన్స్, ఏంది కర్మాస్ ఏంటి, ఏంది మేనిఫెస్టేషన్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, లా ఆఫ్ విజువలైజేషన్ ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి మీకు. అండ్ ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కడైనా బిగిన్ చేద్దాము అనుకుంటే బిగిన్ విత్ ద లవ్. బిగిన్ విత్ ద లవ్. ఫస్ట్ మీరు ప్రేమని ప్రేమించే ముందు మీతో మీరు ఒక్కసారైనా ప్రేమలో పడండి. సెల్ఫ్ లవ్. ఎవరిని వాళ్ళు అబ్స్టెకల్స్ లేకుండా, క్యాప్స్ లేకుండా ప్రేమించగలరో సెల్ఫ్గా, అట్లాంటి వాళ్ళకి చాలా త్వరగా విశ్వదర్శనం జరుగుతుంది. వాళ్ళ శరీరంలోకి చాలా ఫాస్ట్గా విశ్వశక్తిని ఆవహించుకోవచ్చు. లవ్. ఒక వ్యక్తిని హేట్ చేసుకుంటూ ఏదైనా సాధించగలమా? అసలు యూనివర్సల్ కాన్సెప్ట్లో హేట్ అనేది లేదు తెలుసా? యూనివర్సల్ సబ్జెక్ట్లో దెర్ ఈస్ అ నో వర్డ్ కాల్డ్ హేట్. యూనివర్సల్ సబ్జెక్ట్లో ఏదైనా ఉంది అంటే లవ్. మీరు ఇక్కడ నుండి ఫారెన్ వెళ్ళాలంటే మీకు కావాల్సింది పాస్పోర్ట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలంటే మీకు కావాల్సింది లవ్ విత్ స్మైల్. దట్ ఈస్ ద పాస్పోర్ట్. అందుకే ప్రేమతోనే పీపుల్ కిల్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఎస్ఆర్నో? డెఫినెట్లీ. ప్రేమతోనే మనుషుల్ని ఇప్పుడు కిల్ చేసేస్తూ ఉన్నారు. ప్రేమతో పాయిజన్ పెట్టొచ్చు ఇప్పుడు, అంత పవర్ఫుల్. అదే లవ్ని మన గ్రోత్ కొరకు, మన ఉన్నత కొరకు, మన ఫినాన్షియల్ గ్రోత్ కొరకు, మన కెరియర్స్ గ్రోత్ కొరకు, అష్టైశ్వర్యాల్ని మన గృహంలోకి ఆహ్వానించడం కొరకు ఎందుకు ఉపయోగించకూడదని ఎప్పుడైనా ఆలోచించామా? నో. హార్ట్ చక్ర మీద చేసి చెప్తా ఉన్నా, లవ్ ఈజ్ ఎటర్నల్. ఈ ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ప్రెటియెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ లవ్. మిమ్మల్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేయండి. లవ్ యువర్ సెల్ఫ్, లైక్ యువర్ సెల్ఫ్. ఫ్రమ్ హెయిర్ టిప్ నుంచి బాడీ బాటమ్ వరకు యూ హ్యావ్ టు లవ్ యువర్ ఎవ్రీ సింగిల్ ఫ్రీకింగ్ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీ. ఇది విశ్వదర్శనంలో, విశ్వజ్ఞానంలో నిగూఢంగా దాగి ఉన్న ఒక సబ్జెక్ట్, హిడెన్ స్టఫ్. ట్రై టు అండర్స్టాండ్. మిమ్మల్ని మీరు హేట్ చేసుకుంటూ మేనిఫెస్టేషన్ జరగదు. లవ్ యువర్ సెల్ఫ్. అసలు మనకి సెల్ఫ్ లవ్ ఎందుకు లేదంటే కంపారిజన్ ఎక్కువైపోయింది. అయ్యో నేను విరాట్ అంత హైట్ ఉంటే బాగున్ను, ఓకే విరాట్ అంత హైట్ ఉంటే బాగున్ను, అయ్యో ఈ వ్యక్తిలా నేను మాట్లాడితే బాగున్ను. ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటామో మనల్ని మనం తక్కువ చేసుకుంటా ఉన్నాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటే విశ్వం మనల్ని ఎలా పెంచుద్ది? ఆర్థికంగా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్లీ కానీ, ఫినాన్షియల్లీ కానీ, ఎమోషనల్గా కానీ మనల్ని మనం తక్కువ చేసుకుంటే విశ్వం మనల్ని ఎలా పెంచుద్ది? 2 different ways. If you love yourself, if you lift yourself, then universe try to lift you to the next level. Okay? సో మిమ్మల్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేయండి. అండ్ ఇంత ప్రోగ్రామ్స్లో ఎలా ఉండబోతుందంటే సబ్జెక్ట్ లవ్కి రిలేటెడ్గా, మీరు విశ్వ సంపదని ఆకర్షించాలంటే విశ్వ సంపదకి మనం ప్రేమిస్తాం, డజంట్ వర్కౌట్. విశ్వ సంపద మనల్ని ప్రేమించాలా. అలాంటప్పుడు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ని మనం కలిగి ఉండాలా, ఏమి పట్టుకోవాలా, ఏమి విడిచిపెట్టాలా, అది మనం గైడ్ చేస్తాం వర్క్షాప్లో. ఎస్. కెరియర్ గ్రోత్ పరంగా, విచ్ మీన్స్ జాబ్ గ్రోత్ కావచ్చు, బిజినెస్ గ్రోత్ కావచ్చు, ఏదో ఒక ప్రాపర్ గ్రోత్ కొరకు మేనిఫెస్టేషన్. అది జరగాలి అంటే ఆ గ్రోత్ మనల్ని ఇష్టపడాలా. దెన్ మనం ఎలా మారాలి, దానికి సపరేట్ ఎనర్జీస్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, వైబ్రేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొన్ని సాధనలు ఉన్నాయి, కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, నిగూఢంగా దాగి ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగులో ఎవరు బయటకు తీయలేదు కూడా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అవి మనం గైడ్ చేస్తాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ లవ్. అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి రావాలా, అష్టైశ్వర్యాలు మిమ్మల్ని ఇష్టపడాలా. సక్సెస్ మీ లైఫ్లోకి రావాలా, సక్సెస్ మిమ్మల్ని ఇష్టపడాలా. మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మీరు మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సంపదని సంపాదించడం వేరు, సంపదని సృష్టించడం వేరు. 2 different థింగ్స్. సంపదని అందరూ సంపాదిస్తారు, దే ఆర్ నాట్ బికమ్ మిలీనియర్స్. సంపదని సృష్టించే వాళ్ళే దే ఆర్ గోయింగ్ టు బి బికమ్ మిలీనియర్స్ అండ్ బిలీనియర్స్ అండ్ ట్రిలీనియర్స్. సో సంపద మీరు సృష్టించాలి అంటే సంపద మిమ్మల్ని ఇష్టపడాలా. అది ఎలా? అట్లాంటి మనం డీకోడ్ చేస్తూ చెప్తాం. అండ్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ మా, మనసా వాచ కర్మన విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాలు దీవెనలతో ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని సీజన్ 5 మీ ముందుకు రాబోతా ఉంది. ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. 7 days కంటిన్యూ అవుతుంది ఈ ప్రోగ్రామ్.
మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్. అండ్ ఎవ్రీడే క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. అది లైఫ్ లాంగ్ యాక్సెస్ వస్తుంది. ఆ లైఫ్ లాంగ్ వాళ్ళు చూసుకోవచ్చు. ఐఎమ్ కాలింగ్ టు ఆల్ ఆఫ్ యూ, మీకే ఐఎమ్ కాలింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, మీ రిలీజియన్తో సంబంధం లేదు. మీరు ఐటీ సెక్టరా, మీ కొరకే. గవర్నమెంట్ ఎంప్లాయీనా, ఇట్స్ ఫర్ యూ. యు ఆర్ లుకింగ్ ఫర్ పొలిటికల్ గ్రోత్, ఇట్స్ ఫర్ యూ. యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ కెరియర్ గ్రోత్, ఎయిదర్ జాబ్ ఆర్ బిజినెస్ గ్రోత్, ప్రోగ్రామ్ ఇస్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మీ కొరకే. ఇప్పుడు ఏమంటారు, లక్కీ డ్రాస్ సంథింగ్ ఇప్పుడు ఫారెన్లో హైలైట్ అవుతా ఉంది, లాటరీ సంథింగ్, దానికి సపరేట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ అసలు మిలియన్స్ ఆఫ్ రూపీస్నే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు, అదే మీ గోలా. ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ. ఎన్నో హెల్త్ ఇష్యూస్ని హీల్ చేయలేక బాధపడుతూ ఉన్నారా, ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ. మనసుకి సంతృప్తి లేదు, ఒక ఆవేదనతో, ఒక డౌట్తో, హికప్స్తో లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారా, ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ. స్పిరిచువల్ ఎనర్జీస్ వాళ్ళ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవ్వబోతూ ఉన్నాయి. కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, విశ్వశక్తి, దైవశక్తి వాళ్ళ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు భగవంతుడి యొక్క ఆశీస్సులతో డిజైన్ చేసిన ఒక దైవ కార్యం, ఒక ప్రక్రియ అని చెప్పొచ్చు. ఇట్స్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. స్పిరిచువల్ స్టఫ్ని నేను మీకు ఇవ్వబోతా ఉన్నాను. అండ్ అడిషనల్ బోనస్ ఏంటంటే, మనం కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ అనగా తంత్రాస్ మనం గైడ్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. మేనిఫెస్టేషన్కి ఆ ఎనర్జీ యాడ్ ఆన్ అయింది అనుకోండి, మేజర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అట్లాంటి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు వీ హ్యావ్ ఏ కొల్లలలో ఉన్నారు. వెరీ సూన్ వాళ్ళందరూ స్క్రీన్ మీదకి రాబోతా ఉన్నారు. దే ఆర్ కమింగ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, కొన్ని సప్త సముద్రాలు దాటి కూడా ఉన్నారు. డిఫరెంట్ కాంటినెంట్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో మన వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ కమింగ్. మీరు కూడా రావాలి. కమెంట్, స్టేజ్ షేర్ చేసుకోండి మాతో పాటు. షేర్ యువర్ టెస్టిమోనియల్స్. కాకపోతే ఒకటే చెప్తా ఉన్నా, నోట్ చేసుకోండి. నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడతాను, ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటేనే ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. ఏమో చూద్దాంలే, యూట్యూబ్లో చూడండి చాలు. ఇంకా ఆచరణలో పెడతాను అంటేనే కమెంట్ జాయినర్స్. ఎందుకంటే ప్రోగ్రామ్ మీ కొరకు. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గోల్స్. అసలు ఏంటి మీ ప్రియారిటీ నెంబర్ 1 గోల్ ఏంటంటే, టాప్ 5ని ఫిల్టర్ చేసి చెప్తే వాళ్ళు ఉన్నతను కోరుకుంటా ఉన్నా. మెజారిటీ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు బాస్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. 25,000, 30,000 జాబ్కి డబుల్ డిగ్రీస్ చేసిన వాళ్ళు అప్లై చేస్తా ఉన్నారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఐ హ్యావ్ అన్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అందుకే చెప్తా ఉన్నా, లెర్న్ అబౌట్ మేనిఫెస్టేషన్. స్పిరిచువల్ సైన్స్ని తెలుసుకోండి, మేనిఫెస్టేషన్ని తెలుసుకోండి, యూనివర్సల్ సీక్రెట్స్ని తెలుసుకోండి, యూనివర్సల్ మిస్టరీస్ని తెలుసుకోండి. పెద్ద పెద్ద ఫిల్మ్ సెలబ్రిటీస్ ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు క్వైట్గా. ఎగిరెగిరి అందరికీ డప్పేసి చెప్పక్కర్లే కదా, ఏమీ లేని విస్తరాకి ఎగిరెగిరి పడుతుంది. క్వైట్గా నేర్చుకొని గమ్మున సక్సెస్ అవ్వండి. మీ మాట వినిపిస్తుంది, మీరు కనిపిస్తారు. యువర్ సక్సెస్ విల్ సౌండ్ లైక్ ఎనీథింగ్, యువర్ సక్సెస్ విల్ హిట్ లైక్ ఎనీథింగ్. మనం క్వైట్గా ఉండాలి, మన సక్సెస్ వినిపించాలి. ఆ రోజు రాబోతుంది. కమెంట్ జాయినర్స్. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్.